ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చేది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్తోమత లేకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకునే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది. అన్ని హాస్పిటల్స్ కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది. దాని ద్వారా వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది. కానీ దురదృష్టవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు. దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం పోయింది. హాస్పిటల్ పోతే ఇంజక్షన్స్ ఉండయి, కాటన్ ఉండదు, మెడిసిన్స్ ఉండయి. ఇవాళ ఒక హాస్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల వైద్యం అందుతుంది నాకీడ అని చెప్పి ఆ నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు ఆసుపత్రిలో వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎందుకు పోతారు? అక్కడికి పోతే అన్ని ఉంటాయి అని ఒక నమ్మకంతో పోతారు అడిగి. కానీ ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో పేద ప్రజలు ఉంటారు. అటువంటి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రి మీద విశ్వాసం రావాల్సిన అవసరం ఉన్నది, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు, కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేయించుకోలేక, ప్రభుత్వ వైద్యంలో దానిలో భరోసా లేక, విశ్వాసం లేక ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక వాళ్ళు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మనం దాన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి ఒక రివ్యూ చేసినాం. మేము రివ్యూ చేసి హాస్పిటల్ నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ బయటికి పోవద్దు అనుకుంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు ఆ సంబంధిత సూపరింటెండెంట్స్ అందరూ కూడా వాళ్ళ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ లిస్టు మనకి ఇవ్వడం జరిగింది. చాలా కాస్ట్ ఎక్విప్మెంట్స్ అవి. దానికి సంబంధించి నేను గతంలో కూడా నా బర్త్డే సందర్భంగా 4 కోట్ల రూపాయలను మనం హాస్పిటల్స్కి ఇచ్చినాం. మనం బెడ్స్ కానీ, అంబులెన్స్ కానీ, ఐసీయూ వెంటిలేటర్స్ కానీ ఇట్లా అనేక రకాల ఎక్విప్మెంట్స్ పని ఇచ్చినాం మనం. ఈసారి కూడా విద్యకు సంబంధించి సైకిల్స్ ఇచ్చినాం. మనం విద్యార్థులకు యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టినాం. అనేక స్కూల్స్లో వాటర్ ప్లాంట్స్ కట్టించినాం, టాయిలెట్స్ కట్టించినాం, బెంచ్లు ఇచ్చినాం, ల్యాబ్ మన కంప్యూటర్స్ ఇచ్చినాము, ల్యాప్టాప్స్ ఇచ్చినాము. ఇట్లా అనేక రకాల సదుపాయాలు విద్యాపరంగా మనం కల్పిస్తున్నాం. అంటే వైద్యపరంగా కూడా మనం కల్పించాల ఉద్దేశంతో మనం ఈసారి వేములవాడ మొన్ననే ప్రారంభోత్సవం చేస్తాం. వేములవాడ, హుజరాబాద్, జమ్మికుంట, ఉస్నాబాద్ ఈ సంబంధించి మనం దాదాపు 5 కోట్లకు పైగా నిధులతోని, సిఎస్ఆర్ నిధులతోని, ఎన్ఎండిసి వారి యొక్క సహకారంతో వారి కోరిన వెంటనే నిధులు ఇవ్వడము, ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వాళ్ళు నిధులు ఇవ్వడం చాలా సంతోషం. వారు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ తరఫున ఎన్ఎండిసి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా జమ్మికుంటకు సంబంధించి దాదాపు ₹1 కోటి విలువ చేసిన ఎక్విప్మెంట్స్, ఈసీజీ మిషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, ఆటోక్లేవ్ ఆపరేషన్ థియేటర్ కోసం పెద్దది అది, డయాథెరపీ మిషన్, దాంతోపాటు అనస్థీషియా మిషన్, ఎమర్జెన్సీ రికవరీ సంబంధించి మిషన్, దాంతోపాటు సిరంజి పంపు, ఇట్లా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంత పోస్ట్ మార్టం రూమ్ కూడా చాలా శిథిలావస్థ ఉన్నది, దాన్ని ఒక రిపేర్ చేయించాలని చెప్పన్నారు. దాన్ని కూడా ఇప్పుడే ఒక 15 to 1 month లోపల దాన్ని కూడా పూర్తిగా రిపేర్ చేయిస్తాం. ఫ్రీజర్ కూడా ఇస్తాం మనం. ఫ్రీజర్ లేదు ఇక్కడ, చాలా ఇబ్బంది వస్తుంటే ఫ్రీజర్ కూడా మనమే ఇస్తాం. ఫ్రీజర్ కూడా ఇక్కడ ఎక్స్రే మిషన్ లేదని చెప్పన్నారు, ఈరోజు చెప్పారు. ఎక్స్రే మిషన్ తో పాటు ఇంకా 3-4 ఎక్విప్మెంట్స్ ఇస్తే ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్ అయిపోతుంది సార్ అంటే అది కూడా వెంటనే నా ఎంపీ నిధుల నుంచి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. పూర్తి ఎక్విప్మెంట్స్ ఇవాళ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నాయి. హాస్పిటల్ యొక్క డాక్టర్లకు సూపరింటెండెంట్ గారు కూడా చెప్పాను, మీరు అడిగినా నచ్చిన ఇండోలు లేవు, ఇబ్బంది పడ్డారు, బయట హన్మకొండకు, కరీంనగర్కు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా మీరు అడిగిన అన్ని ఇచ్చిన కాబట్టి మీరు వెంటనే ఇప్పటి నుంచి సేవ చేసే ప్రయత్నం చేయండి. ఈ జమ్మికుంట నుంచి ఇంకోసారి కరీంనగర్ హాస్పిటల్కు
ఇంకో హాస్పిటల్కు ఎవరైనా రెఫర్ చేసే పరిస్థితి రావద్దు. ఏదైనా మిషన్ మీరు వాడుకోకుండా వేరే కాడ రెఫర్ చేస్తే ఆ మిషన్ వాపస్ తీసుకుపోతా. వేములవాడ అంబులెన్స్ సిస్టమ్ వాడుకోలే, వాపస్ తీసుకొచ్చుకున్నా. కరీంనగర్ హాస్పిటల్కు ఐసీయూ ఫెసిలిటీస్ దాదాపు 60 లక్షల విలువ చేసి అంబులెన్స్ ఇచ్చిన నేను. అంబులెన్స్ అంటే మా కుయ్యి అని కూడా వచ్చి పేషెంట్ వేసుకోవడం కాదు, ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడాలన్న ఆలోచన ఉంది. కాబట్టి 60 లక్షలు విలువ చేసి ఐసీయూ అంబులెన్స్ నేను కరీంనగర్కి ఇస్తే చాలా రోజులు వాడుకోలే. దాన్ని మోడీ గారి ఫోటో ఉంటుందని చెప్పి వాడుకోలే. ఎవరు ఫోటో ఉంటుంది? దాన్ని వాపస్ తీసుకోవాలని మళ్ళీ వాడుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని సిమెంట్ బస్తాలు, ఇసుక బస్తాలు వేసారు దానిలో. కాబట్టి వాళ్ళ అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సేవ చేసే దృక్పథంతో సేవ చేసే ప్రయత్నం చేయండి. పేద ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని వస్తారు, చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకి ఏం లేవంటే ఏం చేయలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు అన్ని ఇష్టం కాబట్టి మీరు బయటికి పంపే పేషెంట్, ఏ పేషెంట్ కూడా ఈ హాస్పిటల్కి వస్తే ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకుని ఆరోగ్యవంతంగా బయటకు వెళ్లేటువంటి భరోసా, విశ్వాసం ప్రజల లోపల కల్పించాలి. అటువంటి వాతావరణం నిర్మాణం చేయాలని చెప్పి వారు కూడా ఇప్పుడు రివ్యూ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్నింటిలో నెక్స్ట్ జమ్మికుంట, హుజరాబాద్ టాప్ లెవెల్లో ఉండాలి. రివ్యూ చేస్తే జమ్మికుంట, హుజరాబాద్ టాప్ రిజల్ట్స్ ఉండాలని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ చేయడం. వారు కూడా జిద్దు కొద్దీ పనిచేయాలని చెప్పి ఒక కసితో కూడా ఉన్నారు కాబట్టి అట్లా పనిచేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. నేను ఇప్పుడు అంబులెన్స్ మనం చూస్తాం, లేకపోతే తీసుకోపోతా. చాలా మంది అంబులెన్స్ అడుగుతున్నాను, చూస్తాను. ఇప్పుడు పోతున్నాను, చూసి లేకపోతే వాపస్ తీసుకోపోతా. వాడుకోకుంటే ఏమో ఇంకోటికి ఇస్తాం కదా, వాడుకోకుంటే ఇంకోటికి ఇస్తాం. ఈ చెక్ డ్యాంలకు సంబంధించి కూడా ఇంతకుముందే మా జిల్లా అధ్యక్షులు చెప్పారు. చెక్ డ్యాంలు అంతకుముందు ఒక గుత్త పట్టిరు తెలంగాణ మొత్తం. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గుత్త కాంట్రాక్టర్, ఇక రైతుల కోసం కాదు, ప్రజల కోసం కాదు, మొత్తము ఏకదా గుత్త పెట్టింది. ఏంటంటే కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్ డ్యాంలు కట్టాలి, గిన్ని పైసలు, కమిషన్ గింత, మీకు గింత, బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్. సర్పంచ్లు ఊళ్ళో రోడ్ వేసిన సర్పంచ్ పైసలు రాలే, కమ్యూనిటీ సర్పంచ్ పైసలు రాలే, ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బడా కాంట్రాక్టర్లు ఎవ్వాలన్నా మీకైనా ఫోన్ చేసి మాకు బిల్ రాలే అని చెప్పినా. ఇప్పుడు అదే నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే సార్ చెక్ డ్యామ్ ఇష్యూ వేరు. ఏ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ లో కావాల్సింది పోస్టింగ్స్, కాంగ్రెస్ లో కావాల్సింది పైసలు. బీఆర్ఎస్ లో కావాల్సింది పోస్టింగ్స్, కాంగ్రెస్ లో కావాల్సింది పైసలు. కాబట్టి గాలి అధికారులు ఉంటారు. ఇప్పుడు పైసలు ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పైసలు ఇస్తున్నారు. 7 అంటారా పోస్టింగ్స్. వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల్లో భాగస్వామ్యమైన వీళ్ళు. ఇప్పుడు చెక్ డ్యాంల పరిస్థితి కదే. ఇప్పుడు క్వాలిటీ లేకుండా పనిచేసారు. క్వాలిటీ లేకుండా పనిచేస్తే ఎక్కడ అసలు ప్రణాళిక లేకుండా ఫస్ట్ కట్టిర్రు. కట్టినవి ఇప్పుడు కూలిపోతున్నాయి. కూలిపోయిన వాడికి బిల్స్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు ఎవరికి యాక్షన్ తీసుకుంటారు? చర్య ఎవరు తీసుకోవాలి? మళ్ళీ ఆ కాంట్రాక్టర్ పోతుంది, మళ్ళా ఆ కాంట్రాక్టర్కి మళ్ళీ పనులు వస్తాయి. ఇప్పుడు గాలే కాంట్రాక్టర్లు, వాళ్లే అధికారులు, వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది, వాళ్ళనే అందలమెక్కిస్తున్నది, వాళ్ళు ఇచ్చిన సూచన సలహాల మేరకే పనిచేస్తున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. చెక్ డ్యాంలు ఎక్కడికక్కడ కూలిపోయినాయి, క్వాలిటీ లేకుండా పనిచేసారు, ప్రజలు మొత్తుకుంటున్నారు. అనేక దాదాపు సంవత్సరం నుంచి గత సంవత్సరం కూడా ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈ ప్రభుత్వానికి గతంలో కూడా కరీంనగర్లో తిరిగినా కొట్టుకపోయినాయి, సిరిసిలో తిరిగినా కొట్టుకపోయినాయి. ఇలా జమ్మిగుట్టలో నా కృష్ణారెడ్డి గారు వేరు, నేను చెప్పిన వెంటనే పోయినరు, కొట్టుకపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ది ఉంటే మాకు కాంట్రాక్టులతో సంబంధం లేదు, మేము అవినీతికి వ్యతిరేకము, గతంలో క్వాలిటీ లేకుండా పనిచేసినారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఒక దృక్పథం, ఒక ఆలోచన మీకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ చెక్ డ్యాంల మీద ఒక్కసారి విచారణ జరపాలి. ఆ కాంట్రాక్టర్ ఎవరుంటే ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, లేకుంటే రికవరీ చేయాలి. ఒక కాంట్రాక్టర్ రికవరీ చేస్తే, ఒక కాంట్రాక్టర్ ఆస్తిపాస్తులను జప్తు చేస్తే ఇంకొకటి భయం ఉంటుంది. ఇప్పుడు పైసలు ఇచ్చుకో, ఏదో సామెత ఉంది కదా, కాంట్రాక్ట్ తెచ్చుకో, ఇచ్చుకో పుచ్చుకో, అంతే. ఈ సిస్టమ్ వస్తుంది వాళ్ళ. కాబట్టి వీటిలో పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు.